భక్తుడు నారద మహర్షి భగవన్నామ ప్రియుడు త్రిలోక సంచారి త్రికాల క్రియాడు ఆనందంగా గంతులు వేస్తూ ఒక చోట నిలబడి ఆహా వైకుంఠవాస శ్రీమన్నారాయణ నీ లీలలు అనంతములు అద్భుతములు అమోఘములు అద్వితీయములు ఈ అంతని వర్ణించగలను. ఈరోజు వైకుంఠంలో శ్రీమన్నారాయణమూర్తి ఒక పెద్ద సభ చేశాడు. ఆ సభకు బ్రహ్మదేవుడు శంకరుడు ఇంద్రాద్యస్థ దిక్పాలకులు అందరూ వెళుతూ ఉన్నారు. ఓహో ఏదో విశేషం ఉంటేనే గాని మా తాతగారు సభ జరిపించడు అని నేను కూడా తిన్నగా వెళ్ళి ఒక ప్రక్కన నక్కి కూర్చొని ఉన్నాను. అప్పుడు నారాయణమూర్తి తను భూమి మీద జన్మించబోతున్నానని ఈ అవతార రహస్యాన్ని ఎవరు ఎక్కడ చెప్పకూడదని చక్కగా వివరించి ఒక్కొక్కరికి ఒక్కొక్క చోట అవతారం ఎత్తమని జన్మించమని అందరినీ పురమాయిస్తూ ఒక మూలని నక్కి కూర్చుని నన్ను చూచారు. అరే నారదా ఈ సభలో నువ్వు ఉన్నావని ఆయన సరే సరే మంచి పని జరిగింది. నీవు ఉన్నావని తెలిస్తే ఈ రహస్యాన్ని చెప్పి ఉండేవాడిని కాదు. తాత అదేమిటి తాత, ఎప్పుడు ఈ నామసంకీర్తన చేసుకుని జీవించేవాడిని, ఇంతమంది వినగా మీ అవతార రహస్యం నేను వింటే ఏమైంది, ఏమన్నా పాపం చేశారా? నారదా నువ్వు వినకూడదని కాదు నాయన, కానీ నీ చెవిని పడినటువంటి వార్త నీ నోటి వెంట రాకుండా ఆవగింజనంతసేపు కూడా ఉండదని మా అబ్బాయి. అది అనగానే నారాయణమూర్తి నేను కూడా మీరు చెప్పిన ఇక్కడ చెప్పినటువంటి రహస్యాన్ని ఎక్కడా చెప్పను అని తిన్నగా బయటపడ్డాను. ఆనందంగా భగవన్నామ సంకీర్తన ప్రారంభించాను. కానీ దీని దుంపదగా కడుపులో ఉన్నటువంటి రహస్యం ఎక్కడో చోట చెప్పు 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 అని నన్ను వేధిస్తూ బాధిస్తూ ఉంది. ఏం చేయటం ఇప్పుడు అబ్బా, నేను ఈ బాధ తట్టుకోలేకపోతున్నా. పోనీ ఇక్కడ ఎక్కడైనా చెబుదామా, తాతగారితో తంట వస్తుంది. పోనీ చెప్పకుండా మౌనంగా ఉందామా, నా కడుపులో మంట ఎక్కువైపోతుంది. ఏం చేసిందబ్బా, అబ్బో ఉండే కొంది అంతకంతకు బాగా అధికమవుతుంది బాధ. ఎక్కడైనా సరే చెప్పి తీరవలసింది, తర్వాత ఏమైనా కానీ అని ఆలోచించాడు. ఇక్కడ చెప్తే నారాయణమూర్తికి తొందరగా తెలియవచ్చునేమో. అయినా భూలోకానికి వెళ్ళి నిర్జరారణ్యంలోకి వెళ్ళి ఎక్కడైనా ఏ చెట్టు త్వరలోనూ పుట్ట కోనలోనూ నా పట్టలో ఉన్న రహస్యాన్ని చెప్తే నా బాధ కొంతవరకు తగ్గుతుంది ఉంది. అలాగే ప్రయత్నం చేస్తానని ఆనందంగా మంత్రులు వేస్తూ భూలోకానికి వస్తున్నాడు బ్రహ్మర్షి నారదుడు. హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ
అమ్మయ్యా భూలోకానికి వచ్చి చేరిపోయాను. మంచిది. ఇది ఘోరమైనటువంటి అరణ్యంలా కనిపిస్తుంది. ఇక్కడ ఎవ్వరూ ఉన్నట్టుగా లేవు. అయినా ఒక్కసారి పైకించి చూస్తానని ఆ ప్రాంతం అంతా వెతుకుతున్నాడు. ఎవరైనా నరులు గాని వానరులు గాని ఉన్నారేమో. ఓహో, ఇక్కడ ఎవరు లేరు, నిర్మానుష్యంగా ఉన్నా. ఓహో, అదేదో అక్కడ ఒక పుట్ట కనిపిస్తుంది. బాగుంది. నా పుట్టలో ఉన్నటువంటి రహస్యాన్ని ఆ పుట్ట కోనలో చెప్పి బాధ తీర్చుకుంటారు అని నారద మహర్షి తిన్నగా ఆ పుట్ట కోనలో నోరు పెట్టి, వైకుంఠవాసుడు మా తాత శ్రీమన్నారాయణమూర్తి భూలోకంలో అయోధ్య నగరంలో దశరథ మహారాజుకి పుత్రుడుగా జన్మించబోతున్నాడు. అమ్మయ్య, కొంత బాధ మాత్రం తగ్గింది, కానీ ఇంకా ఎక్కడో మెరుగుపెడుతూ ఉన్నది. ఏం చేయాలి? అటు వెళ్ళి ఆ కోణంలో కూడా చెప్పి పూర్తిగా బాధ పోగొట్టుకుంటానని మళ్ళీ అటు వస్తున్నాడు. హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే. వినండహో, వైకుంఠవాసుడు శ్రీమన్నారాయణమూర్తి భూలోకములో దశరథానందనుడిగా జన్మించబోతున్నాడు. అహో అనగానే ఆ కుటుంబం నుంచి ఒక బారాటి గడ్డగా గెలిచి నమో నమ ఆత్మ నమో నమ నమో నమ. అయ్యా అయ్యా మహర్షి, లేవండి మహాత్మా, లేవండి మహర్షి, లేవండి మహర్షి. ఎవరు మీరు? ఈ పుట్టలేమిటి, ఈ గడ్డాలేమిటి అయ్యా? నీకే ఈ నారదులు వందనం ఆచరిస్తున్నాడు అయ్యా, ఈ నారదులు వందనం ఆచరిస్తున్నాడు. నారద మహర్షి, నేను మహాత్ముని కాదు, పుణ్యాత్ముడు కాదు, ధన్యాత్ముని, అంతకంటే కాదయ్యా. నేను మహాఖ్యాతకుని, నా పేరు రత్నాకరుడు అని అంటారు. ఈ ద్రోవన వెళ్ళేటువంటి వాళ్ళ వచ్చేటువంటి వాళ్ళ తలకాయలు పగలకొట్టి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ధనాన్ని దోచుకొని నా భార్య పిల్లలను పోషించుకుంటూ జీవనం గడిపేటువంటి కడు దుర్మార్గుడు నేను. ఒక రోజున నా భాగ్యము పండి సప్తర్షులు తలదా మెరిసేటువంటి తంబురలు వేసుకుని ఆనందంగా గానం చేస్తూ ఇటే వస్తూ ఉన్నారు. ఒళ్ళు మరచి నేను చెట్టచాటుగా వెళ్ళి, ఆహా, ఈ రోజు నాకు ఎంత ధనం దొరకపోతుంది, ఆ తంబురని అమ్ముకుంటే నాకు ఎంత ధనం వస్తుందని ఒక్కసారి గద్దించి వారి ఎదుట నిలబడి కర్ర పైకెత్తాను. వాళ్ళు చిరునవ్వు నవ్వుతూ మామూలు మనుషులాగా పారిపోకుండా, అయ్యా ఎవరు నువ్వు, ఎందుకు మమ్మల్ని చంపబోతున్నావు, అందువల్ల నీకు వచ్చేది ఏమిటి నాయన అన్నారు నారద మహర్షి. అనగానే, అయ్యా నా వృత్తిదే, ఇటు వచ్చేవాళ్ళు అటు పోయేవాళ్ళు తలకాయలు పగలగొట్టడం, వాళ్ళ ఉన్నటువంటి దగ్గర ధనాన్ని దోచుకోవటం, నా జీవనయాత్ర సాగించు, ఇలా చేస్తూ ఉన్నా. మరి అయ్యా ఇంకొకటి వృత్తి ఏదైనా మరి ఎన్నుకోకూడదా, ఇది మహా పాపమే, దీనివల్ల నరకం వస్తుంది అన్నారు. అయ్యా పాపమో పుణ్యమో అది నాకు తెలియదు, నాకు ఇంతకంటే మరొక వృత్తి చేతే కాదు, ఇదే నాకు హాయిగా ఉందయ్యా అన్నాను. నాయనా తప్పు నాయనా, చూడు నువ్వు మరి బాగా సంపాదించి తీసుకెళ్తే నీ భార్య ఆనందంగా ఆరగిస్తుంది కదా, మరి నీకు వచ్చేటువంటి పాపంలో ఏమైనా భాగం పంచుకుంటుందేమో ఎప్పుడైనా అడిగావా? నారద మహర్షి, మీరు సన్యాసులయ్యా, మహర్షులారా మీరు సర్వసంగ పరిత్యాగులు, సంసారంలో ఉండే సారం మీకు ఏం తెలుస్తుంది అయ్యా? అబ్బో నా భార్యకి నేనంటే ఎంత ప్రేమ, నన్ను చూడండి ఒక క్షణం కూడా ఉండలేదు అని అన్నాను. నాయనా రత్నాకర, మంచిదే, కానీ ఆ విషయం ఇప్పుడు వెళ్ళి నీ భార్యను అడిగి తెలుసుకో, ఆమె సరేనంటే అభ్యంతరం లేదు. నీకు మా మీద అనుమానం ఉంటే మా తమ్ముళ్ళని కట్టగట్టి నీకు ఎత్తులు పెడతాం, తీసుకొని వెళ్ళు, కనుక్కొని రా, ఏమంటుందో వచ్చి మాకు చెప్పు అనగానే వాళ్ళ మాటలందు నాకు నమ్మకం కలిగింది మహాత్మా. కలిగి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాను ఇంటికి.
నేనేదో 3 తెచ్చానని చెంబులు గంతు వేస్తూ నాథ నాథ అంటూ వచ్చింది. నేను అన్నాను కదా, ఏమే భార్యమని, నేను తెస్తే బాగా తింటున్నావు, పిల్లలకు పెడుతున్నావు కదా, మరి నాకు దానివల్ల పాపం వస్తుందట. మరి ఆ పాపాన్ని నువ్వు ఏమైనా పంచుకుంటావా అని అడిగాను మహాత్మా. అంతే, అది రుసరుసలు ఆడుతూ, ఏమయో భర్త అంటే భరించేవాడు, భార్య అంటే భరింపబడేది. నీ పాపంతో నాకేం పడయ్యా, తెస్తే తింటాను, చస్తే తింటే ఆడ పారమోస్తాను అంత మహాత్మా. అంతే, నాకు ఉనికి పుట్టింది. పరిగెత్తుకుంటూ వెళ్ళి మహర్షుల యొక్క పాదాల మీద పడి, అయ్యా ఈ విధంగా మాట్లాడింది నా భార్య, నాకు గతేమిటి, నాకు పాపం ఎలా పోతుందో చెప్పమని వాళ్ళ పాదముల మీద ప్రార్థించారు. వాళ్ళు దయతలిచి నన్ను రామ అనమన్నారు, కానీ నాకు పలకలేదు. మరా అని అన్నారు. పాపం చాలాసార్లు ఒకరి మార్చి వరకు శ్రద్ధగా నిదానంగా చెప్పారు, కానీ నాకు మాత్రం మరా అనే వచ్చింది. పోయినైనా పర్వాలేదు, ఆనందంగా చక్కగా కూర్చొని కళ్ళు మూసుకొని ఆ మరా అనే అనుకోమన్నారు. అప్పుడు కూర్చున్నాను నారద మహర్షి. మరా 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 రామ 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 ఎప్పుడు ఈ పుట్టలు ఎలా పెరిగాయో, మరి ఎండ్రుకు ఎలా వచ్చాయో నాకేం తెలుస్తుంది మహాత్మా. ఈనాడు శ్రీమన్నారాయణమూర్తి యొక్క రహస్యాన్ని, అవతార రహస్యాన్ని నాకు చెప్పినటువంటి, అంటే ఆ విషయం వినపడగానే ఎవరో పుణ్యాత్ములు నాకు ఇటువంటి భక్తులైనటువంటి విషయం చెప్పారని లేచి చూస్తే మీ దర్శనం అయింది మహాత్మా. అంతే, అంతకంటే నాకు ఏమీ తెలియదు. ఆహా, నారాయణమూర్తి అయిపోయింది. ఎవరికి చెప్పవద్దు నారద అంటే సరే అని బయలుదేరి వచ్చాం. ఇది పుట్టగా అని చెబితే దీనిలోంచి 2 చెవులని బయటకు వచ్చాం. అంటే రహస్యం బయటపడేటట్టే అనమాట. ఏం చేసేది తాత, నా జన్మ అంతే. నీకు తెలియని ఏమైనా ఉంటేగా, ఇదంతా నీళ్ళే కదా. చెప్పవద్దన్నాడు నీవే, చెప్పిన వాడు నీవే, విన్నవాడు కూడా నీవే కదా. మధ్యలో నన్ను ఇరికించిన అలా తప్పులు పెట్టాను. ఏమో అంతా నీ దయ్యే. అనగానే ఆ పుట్టలో ఆయన రత్నాకరుడు అంటున్నాడు, నారద మహర్షి మరి నేను ఈ రామ అనుకున్నాను కదా, నా పాపాలు పోయి ఉంటాయా అని అడిగితే, నాయన రత్నాకర తప్పకుండా నీ పాపాలన్నీ కూడా భస్మీపక్షం అయిపోతాయా. నువ్వు రత్నాకరుడు కాదు, దుర్మార్గుడు కాదు. ఇదిగో ఈ వాల్మీకి నుండి బయటికి వచ్చావు కనుక నీ పేరు ఇక లోకంలో వాల్మీకి అని పిలవబడుతుంది. అర్థమైందా? అది నీ పేరు. అలాగే మహాత్మా చూడు, మరొక్క మాట, శ్రీమన్నారాయణమూర్తి యొక్క అవతార రహస్యాన్ని రామాయణం అనేటువంటి పేరుతో నీవే లిఖించాలని. మహాత్మా పొట్టగొడిస్తే అక్షరము కలిగి నిరక్షర కుక్షిణి భవిష్యత్ పురాణాన్ని రాయటం ఎంత హాస్యం ఆడుతున్నారు మహాత్మా. ఆయన వాల్మీకి హాస్యము కాదు, అయినా నీవు చేసినటువంటి రామనామ ప్రభావము నీ చేత తప్పకుండా ఆ పని చేయిస్తుంది. నా మాట ఇది విశ్వాసించు. చక్కగా స్నానం ఆచరించి కూర్చో, నీ రాముడిని సేవించు, ధ్యానించు, కీర్తించు. ఆ రాముడే తన చరిత్ర రాయించుకుంటాడు. ఆయన నా మాట ఇది విశ్వాసించు. అలాగే మహాత్మా మీ ఆజ్ఞను శ్లాఘిస్తాను. సంతోషం సంతోషం. ఏది రామనామం చేసుకుంటూ నీ త్రోవన నీవు, నా త్రోవన నీవు. అలాగే మహాత్మా హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే 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 రామ 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 అంటే పాపాలు పోతాయా అనేది ఆ తమ్ముడైనా ఆ పొట్టలో నుంచి వేసినటువంటి బాటి గడ్డమైనకి నరులు, స్త్రీలు, మరి వానరులు ఎవరు చేసినా రామనామం పాపం పోతుంది అని చెప్పాడు కదా. మరి పుట్టలో ఉన్న ఆయన మనుషుల్ని తెలియక ఎక్కాను, తొక్కాను, గంతులు వేశాను, తుర్యాను, పుర్యాను. మరి నాకు కూడా పాపం వచ్చి ఉంటుంది కదా.
నేను కూడా రామ రామ అంటే పాపాలు పోతాయా? అరే ఆ తమ్ముడైన ఆ పొట్టలో నుంచి లేచినటువంటి బాటి గడ్డమైనకి నరులు స్త్రీలు మరి వానరులు ఎవరు చేసినా రామనామం పాపం పోతుంది అని చెప్పాడు కదా. మరి పుట్టలో ఉన్న ఆయన మనిషిని తెలియక ఎక్కాను తొక్కాను గంతులు వేసా తుల్లాను పుల్లాను, మరి నాకు కూడా పాపం వచ్చి ఉంటుంది కదా. నేను కూడా రామ రామ అనుకొని నా పాపాన్ని పోగొట్టుకుంటానని ఆ బోయజాతి పిల్ల శబరి కులంలో ఉన్న పిల్ల ఆనందంగా రామనామం చేసుకుంటూ ఉంది. హరే రామ హరే రామ 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 హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే రామ హరే రామ 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 హరే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే రామ హరే రామ 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 హరే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ రామ హరే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే కృష్ణ హరే అరే ఏందబ్బా మా అక్క ఎప్పుడొచ్చినా పెద్ద పెద్ద గంతులు వేస్తూ నన్ను ఆనందంగా మీదికి ఎక్కించుకొని నన్ను సంతోషపెట్టేది. ఏమైంది మాకు ఆ అక్కకి ఈరోజు ఎంతో కొనుక్కుంటుంది. అక్క ఓ అక్క అక్క ఓ తమ్ముడు ఎంతసేపు అయిందిరా వచ్చి? అక్క నేను వచ్చి చాలా సేపు అయిందక్క. ఏమిటక్క ఏమిటి అలా ఉన్నావు? ఎప్పుడు వచ్చినా గందరగోళంగా గంతులు వేస్తూ నన్ను ఆనందపరిచేదానివే, ఏమైందక్క నీకు? చెప్పక్క, ఏమిటి కళ్ళు మూసుకొని కూడా ఆడుతున్నావు? ఏమైందక్క నీకు? చెప్పక్క. ఒరే తమ్ముడు, రామనామం చేసుకుంటున్నారా? అదేందక్క, అదేందో చెప్పక్క. ఒరే ఈరోజు తడతల మెరిసే తంబూరు వేసుకొని ఒక ఆయన పాడుకుంటూ వచ్చాడు ఇక్కడికి. ఆయన చూసి ప్రేమేసి అదిగో ఆ చెట్టు చాటును తాక్కున్నాను రా. ఆయన వచ్చి ఇదిగో ఇక్కడ పుట్ట ఉండేది కదా. అవునక్క, ఏదక్క ఆ పుట్ట ఏదే చెప్తా వినరా. ఆ తమ్ముడు ఆయన వచ్చి ఆ పుట్టలో నూరు పెట్టి ఏందేందో అన్నాడు రా. అయోధ్య అంట, నారాయణమూర్తి అంట, ఎందు పుత్రుడంట, దశరథుడంట, ఏందో అన్నాడు రా. ఒరే తమ్ముడు, ఆ పుట్టలో నుంచి దభారణ పారాడి తెల్లడి గడ్డమైన బయటకు వచ్చాడు రా. ఒరే వాడిద్దరు అనుకున్నారు కదా
నరుడు గాని వానరుడు గాని స్త్రీ గాని పురుషుడు గాని ఎవరు రామనామం చేసుకున్నా వాళ్ళ పాపాలన్నీ పోతాయి అని ఆ తమ్ముడైనా తెల్లగడ్డ ఆయనతో చెప్పాడు. తమ్ముడు, నేను ఈ పుట్టలో ఉన్న ఆయన మనిషిని తెలియక ఎక్కాను తొక్కాను గంతులు వేశాను కదా, మరి నాకు కూడా పాపం వచ్చి ఉంటుంది కదరా, అందుకని తమ్ముడు నేను కూడా రామ 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 అనుకుంటున్నాను. అక్క 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 మరి నువ్వేమో ఎక్కా అంటున్నావు తొక్కా అంటున్నావు, నేను కొమ్మల మీద అప్పుడప్పుడు దూకలు కూడా దూకుతూ ఉన్నాను. పాపం పుట్టలో ఉన్న ఆయన గడ్డం ఆయనకి ఎంత నొప్పి కలిగిందో అక్క, మరి నాకు పాపం వచ్చి ఉంటుంది కదే. అవును తమ్ముడు, అవును, మరి అదేదో తమ్ముడు నీకు పాపం వచ్చి ఉంటుందిరా అనగానే పోతుంటుంది. అక్క మరి నువ్వు అనుకునేది నాకు కూడా చెప్పలేక నేను అనుకుంటాను, చెప్పక్క చెప్పక్క. తమ్ముడు అలాగే చెబుతారా అను, రామ రామ, అది ఏది మళ్ళీ అను, రామ రామ. భలే 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 రే, నీకు కూడా వచ్చింది. మళ్ళీ ఒక్కసారి అను, రామ 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 రామ. తమ్ముడు కమర పాట పాట తిండి తిప్పలు గంతులు పరుగులు ఉరకలు అన్ని కూడా రామనామంతో చేసుకున్నావురా, ఏమంటావు తమ్ముడు? అలాగక్క నువ్వు ప్రారంభించలే, నేను కూడా నీతో పాటు ఎగురుతానక్క అని ఇద్దరు ఆనందంగా భగవనామం చేసుకుంటున్నారు. హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే, కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ అని ఒకసారి అలా దేవాలు చూచాను. అరే పోయే పిల్ల ఒక పిల్లతో అయినా వెళ్ళి విచారిస్తానని నారద మహర్షి వారు విస్మరించి, కోతి అమ్మాయి ఓ పోయే పిల్ల అమ్మాయి కోతి మాట్లాడేరా స్వామి స్వామి దండా స్వామి దండా స్వామి దండా స్వామి దండా స్వామి, లేవండి లేవండి లేవండి. అమ్మాయి ఏంటమ్మా గుణగుణగుణలాడుతూ ఎన్ని ఎగురుతున్నారు, ఏంటి సంగతి? సామే రామనామం చేసుకున్నాను సామే, రామనామం చేసుకుంటున్నాను సామి. ఓహో రామనామం చేసుకున్నారమ్మా, ఎందుకు తల్లి రామనామం చేసుకునేది? సామే రామనామం చేసుకుని పాపాలు పోగొట్టుకుందామని రామనామం చేసుకున్నాను స్వామి. ఓహో అలాగా, అయితే రామనామం చేస్తే పాపం పోతుందని ఎవరు చెప్పారమ్మా మీకు? స్వామి మీరే కనుక స్వామి చెప్పారు. నారాయణ నారాయణ. అమ్మాయి చిన్న వయసులో ఉన్నారు, ఇంత పెద్ద పెద్ద అబద్ధాలు ఆడితే ఇంకా పాపం ఎక్కువ అవుతుందమ్మా. తప్పు తల్లి తప్పు, అలా చెప్పము. స్వామి మేము అబద్ధం చెప్పటం లేదు స్వామి, మీరు నిన్న తమ్ముడు వేసుకొని పాడుకుంటూ ఇటు వచ్చారా, వచ్చి పుట్టలో ఉన్న పుట్టలో ఎన్నో నారాయణమూర్తి అని అయోధ్యని ఏందో
చెప్పారా? అందులోకి ఆ పుట్లోంచి గభీరున ఒక బాలాడి గడ్డమాయ లేచాడా? నువ్వు చెప్పలేదా స్వామి? ఆయనతోటి నరుడు గాని వానరుడు గాని స్త్రీ గాని పురుషుడు గాని ఎవరు రామనామం అనుకున్నా పాపాలు పోతాయని చెప్పారు కదా. అమ్మాయి నువ్వు ఎక్కడున్నావు తల్లి? అప్పుడు స్వామి మిమ్మల్ని చూసి భయమేసి అదిగో ఆ చెట్టు చాటును దాక్కున్నాడు స్వామి. చెట్టు చాటును దాక్కున్నాడు. నారాయణ నారాయణ తాత అయిపోయింది. ఏదో పుట్ట కదా అని చెప్పి ఆ కోరలో చెప్తే 2 చెవులు ఆయన మాత్రమే తెలిసింది. పర్వాలేదులే అనుకున్నాను. 2 చెవులల్లా 4 చెవులు, 4 6 చెవులు వెళ్ళిపోయింది. ఇంకేముంది? రహస్యం అంతా కూడా పట్టబగలైపోయింది. తాత నీ లీలలు వర్ణించని ఎంతటి వాడని చెప్పి నీ సంస్కారం, వీళ్ళ యొక్క సంస్కారం ఎటువంటిదో కానీ ఒక అడవి జాతి పిల్ల, ఒక కోతి పిల్ల రామనామం చేసుకోవటం అంటే ఇదంతా నీ వాడేటువంటి నాటకంలో అంతర్భాగమే కదా తాత. సరే నువ్వు చెప్పొద్దున్నావు, నేను చెప్పేశాను. మీరు ఏ శిక్ష విధించినా అనుభవించడానికి నేను సంతోషంగానే ఉన్నాను. కానీ ఈ దాసుడు మాట కాపాడడం కొరకు వీళ్ళని అనుగ్రహించు తాత, అనుగ్రహించు తాత అనగానే ఆ బోయ పిల్ల అంటుంది, ఆ స్వామి 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 మరి మా పాపం పోతుంటారా స్వామి? ఓ అమ్మా తప్పకుండా తప్పకుండా మీరు రామనామం చేస్తే మీ పాపాలు భస్మీపట్లమైపోతాయి. అంతేకాదమ్మా మరొక్క మాట, ఈ రామనామాన్ని ఎవరైనా మహాత్ముల దగ్గరికి వెళ్ళి చెప్పించుకుంటే మీకు తప్పకుండా రాముడి దర్శనం కూడా అవుతుందమ్మా. స్వామి మళ్ళీ చెప్పండి స్వామి. ఏమి లేదమ్మా, ఇక్కడికి కొద్ది దూరంలో కణాదుడు, వాతురుడు, అగస్త్య భ్రాత, మృతంగము అనేటువంటి మహాత్ములు ఆశ్రమాలు నిర్మించుకొని ఆనందంగా తపస్సు చేసుకుంటున్నారు. వాళ్ళలో ఎవరి దగ్గరికైనా ఒకరి దగ్గరికి వెళ్ళి అమ్మాయి వాడి చేత రామనామాన్ని ఉపదేశం చేయించుకో అమ్మా, తప్పకుండా నీకు రామదర్శనం కూడా అవుతుంది తల్లి, రామదర్శనం కూడా అవుతుంది. అలాగే స్వామి మీరు చెప్పేటట్టే నడుచుకుంటారు స్వామి అనగానే వాడు పిల్లకో తగ్గింది. స్వామి 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 మరి నాకతేంటి స్వామి, నాకు కూడా ఏదైనా చెప్పండి స్వామి. రే ఏమీ లేదు, ఇక్కడికి సమీపంలో ఋష్యముఖ పర్వతం ఉందిరా, అక్కడ నీ కోతులకు రాజు ఉన్నాడు సుగ్రీవుడు అనేటువంటి మహానుభావుడు. నీవు రామనామాన్ని ఎడతెరిపి లేకుండా ఆనందంగా చేసుకుంటూ ఉంటే ఆ సుగ్రీవుడి దగ్గర నీకు మంచి పదవి లభిస్తుందిరా. అక్కడ కొంతకాలం అయిన తర్వాత నువ్వు చేసినటువంటి రామనామంతో ఆ రాముడి యొక్క దర్శనం కూడా నీకు అవుతుందిరా. స్వామి స్వామి ఒక్క మాట స్వామి, మా అక్కేమో పెద్దది, నేనేమో ఏమి తెలియనటువంటి వాడిని, మరి నాకు కనపడ్డ ఆయన రాముడి అని నాకెట్ట తెలుసుద్ది స్వామి, చెప్పండి స్వామి చెప్పండి స్వామి. అరే కొంచెమైనా మంచి ప్రశ్న వేసావు నాయన. చూడు నల్లని శరీరం ఉంటుంది రా, జటాజుటాలు ధరిస్తాను, పచ్చని పట్టు వస్త్రాలు కట్టుకుంటాడు, కోదండ ఉంటుందిరా. అంతేకాదు ఎవరు మాటలు వింటే నీ రోమం నిక్కబుడుస్తుందో, ఎవరిని చూస్తే నీ కన్నులు మళ్ళీ ఇంకొక వస్తువుని చూడాలని అనిపించవు, ఆయనే రామచంద్రుడని గట్టిగా పాదాలు కౌగులించుకోరా, నీ జన్మ ధన్యం అవుతుంది. భలే భలే స్వామి అలాగా చేస్తాను స్వామి. ఇదిగో అమ్మాయి గుర్తుందిగా నేను చెప్పిన మాట, చూడండి ఎన్ని కష్టాలు వచ్చినా దుఃఖం మాత్రం దరికి కూడా రానిపోతుంది. అవునా? ఏడవని స్వామి, ఏడవ కూడా రామనామం చేసుకోవడం, అది అది ఆనందంగా గంతులు వేస్తూ ఒరే కోతి నీత్రావుని నీవు, అమ్మాయి నీత్రావుని నీవు జాగ్రత్తగా ఆనందంగా విడిచిపెట్టకూడదు రామనామాన్ని సుమా. రాత్రి మగళ్ళు ఆనందంగా చేసుకోవాలి. అలాగే స్వామి మీరు చెప్పినట్టే చూసుకుంటాం స్వామి. ఇది హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ రామ హరే హరే.
Krishna 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 Hare 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 Rama Hare Rama Krishna Krishna Hare 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 Rama Hare Rama Hare Krishna మతంగ మహర్షి పంపా సరస్సులో స్నానమాచరించి శిష్యులతో శాస్త్రవాక్యాలు చెప్తూ తిన్నగా ఆశ్రమంలో ప్రవేశించారు. ఒరే కేశవ, నిన్న చెప్పినటువంటి శ్లోకం నీకు కంఠస్థమైందా నాయన? అయింది గురుదేవా. ఏది నాయన ఒకసారి చెప్పు. అలాగే గురుదేవా. మాతా రామో మత్పితా రామచంద్ర స్వామి రామో మత్సఖా రామచంద్ర సర్వస్వం మే దయాళో సర్వస్వం మే దయాళో నాన్యం జాని నైవ జాని న జాని నాన్యం జాని దైవ జాని న జాని రామ 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 ఒరే కేశవ, శ్లోకం మాత్రం చక్కగా అప్పగించావు. ఒరే గణపతి, గురుదేవా చెప్పండి గురుదేవా, చెప్పండి గురుదేవా. ఒరే ఈ శ్లోకానికి చక్కగా తాత్పర్యం చెబుతానైనా చెప్తాను గురుదేవా. బాగా చెబుతాను గురుదేవా. ఏది చెప్పునైనా గురుదేవా. నాకు తల్లి తండ్రి ప్రభువు మిత్రుడు రాముడే గురుదేవా. రాముడు గురుదేవా. ఒకటేమిటి గురుదేవా, దయాళుడకు రాముడే నా సర్వస్వం, నా సర్వస్వం గురుదేవా. ఇతరులు నాకు తెలవదు గురుదేవా, తెలవదు గురుదేవా. అంతేనా? గణపతి, మొద్దు అయినా ఈ శ్లోకానికి మాత్రం తాత్పర్యం చక్కగా చెప్పేవాడు. సరే, త్వరగా అనుష్ఠానం చేసుకోండి ఆయన. అలాగే గురుదేవా అని అందరూ చక్కగా అనుష్ఠానం చేసుకున్నాడు. హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ హరే రామ రామ హరే హరే హరే
అరే ఎక్కడ ఆ పాలు కప్పు కొడుతుంది. ఒరే 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 ఇటురా ఇటు ఇడుతావురా పాడు కప్పుకు వాసన. అదే మాత్రమా ఎక్కడైనా కుక్క అయినా నక్కైనా చచ్చినేమో చూడరా పోయి. ఆ మాధవుడు వచ్చి అంతా వెతుకుతున్నాడు. గురువు గారు బెంచి కూడా కింద కూడా చూస్తాడు, మళ్ళ కింద కూడా చూస్తున్నాడు. పాపం ఎక్కడ ఏమి వాడికి కనిపించలేదు. వెంటనే గణపతి దగ్గరికి వెళ్ళి, ఒరే గణపతి, నీకేమో ధ్యానం మీద మనసు ఉండదు, మమ్మల్ని ధ్యానం చేసుకోవు. ఈ దుంప తెగ నక్క లేదు కుక్క లేదు, ఎక్కడా నీకు అవసరం. నీ ముగ్గులా వద్దురా పిచ్చి అదవా. కుక్కో నక్కో చచ్చిపడిందంటే గురువు గారి కింద చూస్తావు, కుక్కలు గురువు గారి కింద. తెలివి తక్కువ ఎచ్చబడా నువ్వు, నేనే చూస్తా ఉండు అని గణపతి వచ్చి వెతుకుతున్నాడు. హరే రామ హరే 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 కృష్ణ హరే కృష్ణ. అక్కడెక్కడ గొంతులు వేస్తూ తిరుగుతూ ఉంటుంది. చెట్ల మీద గుట్టల మీద పుట్టల మీద మురికి పిల్ల చిరిగిపోయిన గుట్టలు చిలిపిని ఎత్తి పాడు కంపు కొట్టి శరీరము అది వచ్చే ఆశ్రమంలో చేరిందిరా. ఒరే కేశవ మా మాధవ ఆశ్రమం అంతా మైలు చేస్తూ ఉందిరా. తల్లి తల్లిమే చేయండి రా, మీకు పుణ్యం ఉంటుంది. నేనేమో కదలేను, మీకేమో తెలివి లేదు, వ్యర్థలా వెళ్ళి తల్లి తరిమేయండి రా అనగానే అందరూ తలా ఒక మండ పుచ్చుకొని ఆ తల్లి మీద పడి బాగుతూ ఉన్నారు. పోండి కొట్టండి. అయ్యా 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 ఉండండి అయ్యా, మేము దండం పెడతాం, మీ జోలికి రానయ్యా. అయ్యా ఆగండి అయ్యా, గురువు గారికి నమస్కారం చేసుకుని వెళ్ళిపోతారయ్యా. మీరు దండం పెడతారు, మీరు దండం పెడతారు, మీరు దండం పెడతారు. హరి నువ్వు తెలియదు. గణపతి మేము చెప్తే వినేలా కొడితే ఇంకా ఒక దెబ్బ కొట్టాలి గణపతి. మీకేం తెలుసు పిచ్చి వల్ల నన్ను ఆ దెబ్బ ఎంత చూపిస్తాను అని గణపతి వస్తున్నాడు కొట్టడానికి. అయ్యా అయ్యా మహాత్మా ఆగు, మహాత్మా ఆగు, మహాత్మా ఆగు, మహాత్మా ఆగు, ఆగు మహాత్మా, నీకు దండం పెడతాను అయ్యా, నేను దండం పెడతాను. గురువు గారితో ఒక మాట చెప్పిపోతాడు అయ్యా, గురువు గారితో ఒక మాట చెప్పిపోతాడు. గురువు గారు వేస్తే శాపం పెడతారు అమ్మాయి ఓ ఓ అని నిలుపు చెట్లు కొట్టేస్తున్నాడు. అయ్యా కొట్టకండి అయ్యా, కొట్టకండి అయ్యా, కొట్టకండి అయ్యా, కొట్టకండి అయ్యా, కొట్టండి. అయ్యో 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 అమ్మా అబ్బో అబ్బో. హరే రామ హరే రామ 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 హరే ఆశ్రమం అంతా మైలు చేసిపోయింది. గురువు గారి కమండలంలో నీళ్లు తీసుకొని సంరక్షించిన అంతా వెళ్ళరా చూస్తానేమిట్రా. ఆ కమండలం తీసుకొని నీళ్ళంతా చదువుతున్నాడు వాడు. అపవిత్ర పవిత్రో సర్వావస్థానతోపివా స్మరే పుండరీకాక్షం సవాహ్యాభ్యంతర శుచి పుండరీకాక్ష గోవింద గోవింద. కానీ కానీ గురువు గారు లేచారంటే వీపులు చుట్టిపోతాయిరా. ధ్యానం చేస్తున్నాం, కూర్చోండి రా కూర్చోండి. హరే రామ హరే రామ రామ హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే.
హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ అయ్యో ఏమిటిది? ఎక్కడికి వెళ్ళినా ఆడదానివి అంటరాని దానివి, నీకు రామనామానికి అధికారము లేదని తన్ని తరివేశాడే. ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఎవరు నాకు రామనామాన్ని ఉపదేశం చేస్తారు? ఎలా నాకు రామదర్శనం అవుతుంది? ఎలా నాకు రామదర్శనం అవుతుంది? ఈ జన్మలో నాకు రాముని దర్శనం కాదా? రామ రామ రామ. అయ్యో, ఈ సమయంలో నాది అయినా ఉంటే ఏదైనా ఉపాయం చెప్పేవాడి. ఇప్పుడు నాకెవరు దిక్కు? ఇప్పుడు నాకేమిటి గతి? హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ హరే రామ రామ హరే హరే జయ హో కృష్ణ 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 హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ జయ హో రామ హరే హరే కృష్ణ 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 హరే హరే. ఓహో, ఎక్కడిలో తీరాలకు వినిపిస్తూ ఉన్నది. రామా, స్త్రీ కంఠంలో వినిపిస్తున్నది. రామా, ఎవరే ఉంటారు రామా అని ఒక్కసారి నారద మహర్షి అలా చూచాడు. రామా అరే శబరి తల్లి, అయ్యో దుఃఖిస్తూ ఉంది, ఏం జరిగిందో ఏమో అని నారద మహర్షి వచ్చి, అమ్మా శబరి తల్లి, అమ్మా అమ్మా స్వామి దండాలు స్వామి దండాలు స్వామి దండాలు స్వామి దండాలు స్వామి. లేమ్మా లే లే లే, ఏమైందమ్మా? ఎందుకు దుఃఖిస్తున్నావు తల్లి? స్వామి, అందరి ఆశ్రమాలకు వెళ్ళాను, ఆడదానివి అంటరాని దానివి, రామనామానికి నీకు అధికారము లేదని ఎక్కడికి వెళ్ళినా తల్లి తరివేశారు స్వామి. ఆ దెబ్బలకు తట్టుకోలేక ఇక్కడ వచ్చి రామనామం చేసుకుంటూ దుఃఖిస్తున్నాను స్వామి. నాకు దర్శనం కాదా రామ దర్శనం స్వామి? అమ్మా దుఃఖించదమ్మా, తప్పకుండా నీకు రాముడు దర్శనమిస్తాడు తల్లి. శబరి, మదన మహర్షి ఆశ్రమానికి వెళ్ళావా అమ్మా? వెళ్ళాను స్వామి. ఇంకా అక్కడ శిష్యులు వీపంతా పగిలిపోయేట పుట్టారు చూడండి స్వామి. అందుకే భరించలేక బాధలు ఏడ్చుకుంటున్నారు స్వామి, ఏడుస్తున్నారు స్వామి. అమ్మా, మదన మహర్షి ఆశ్రమంలో ఉన్నాడా అమ్మా? స్వామి,
ఉన్నారు కానీ ఆయనకి ఇదంతా ఏమీ తెలియదు. ఆయన కళ్ళు మూసుకొని మాల తిప్పుకుంటూ ఉన్నారు. శిష్యులు పనిచేశారు స్వామి, శిష్యులు పనిచేశారు. ఓహో, స్వామి ఉన్నారా? అమ్మా, మతంగ మనిషికి తెలిస్తే ఎంత పని జరిగి ఉండేది కాదమ్మా. తప్పకుండా నిన్ను ఆదరించేవాడు. చూడు, నేను చెప్పానుగా, ఎంత కష్టం వచ్చినా దుఃఖించకూడదమ్మా అని. నా మాట విశ్వాసం ఉంచు తల్లి. మతంగ మనిషి చాలా మంచివాడు. ఈసారి ఆయన ఆశ్రమానికి వెళ్ళు. పురాణాల్లో స్థల సేవ అని ఒకటి చెప్పబడిందమ్మా. అంటే మతంగ మహర్షి శిష్యులు రాత్రి కూడా బాగా నిద్రించిన తర్వాత ఆశ్రమానికి వెళ్ళి ఆశ్రమం శుభ్రపరిచి నీళ్లు చల్లి మొగ్గులు పెట్టి స్వామి వచ్చే పోయే త్రోవలో ఎత్తని చిగురుటాకులు పరిచి ఉంచు. ప్రక్కన ఎక్కడైనా నక్కి ఉండి వారు చెప్పుకునేటువంటి మాటలు వింటూ ఉండు తల్లి. తప్పకుండా మతంగ మనిషి యొక్క అనుగ్రహం కలుగుతుంది. మీకు రామనామాన్ని ఉపదేశం చేస్తారు, రామదర్శనం కూడా అవుతుందమ్మా. నా మాట విశ్వాసం ఉంచు తల్లి. అలాగే స్వామి, అలాగే మీరు చెప్పినట్లే చేస్తాను స్వామి. రాముడు నాకు దర్శనం ఇస్తాడు కదా స్వామి. ఓ తప్పకుండా అమ్మా, తప్పకుండా. చూడు, ఏడవకు, ఒకసారి నవ్వుతూ రామనామం చేయాలి. అలాగే మహాత్మా, అలాగే మహాత్మా, అలాగే ఏది ఒకసారి రామనామం చేస్తూ గంతులు వేస్తూ వెళ్ళిపోవాలి. అలాగే వెళ్తాను స్వామి, దీవించడు స్వామి, నన్ను దీవించడు స్వామి. శీఘ్రమే రామదర్శన ప్రాప్తిరస్తు. లే తల్లి. హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ, హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే. నారదుడు చెప్పినట్లుగా ఆ పోయజాతి పిల్ల ఆశ్రమాన్ని పరిశుభ్రం చేసి నీళ్లు చల్లి ముగ్గు పెట్టి ప్రక్కనే ఉన్నది. బ్రాహ్మీ ముహూర్త వేళ అయింది. ముందుగా
మతంగమస్య మేల్కొంటూ ఉన్నారు. భూదేవికి వందనం ఆచరిస్తూ ఉన్నారు. సముద్రవసనే దేవి పర్వతస్థన మండలే విష్ణుపత్రి నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వ మే కేశవ మాధవ రే గణపతి లేవండిరా. గురుదేవా నమో నమ. దండాలు గురుదేవా. నమో నమ. నమో నమ గురుదేవా. నమో నమ. లేవండిరా. లేవండి లేవండి లేవండి. రే సూర్యోదయం కావస్తున్నదిరా. పదండి స్నాన సంచారం ముగించుకున్నామని గురువు గారు బయలుదేరి అలా వాటి ముందుకు వచ్చి, ఓహో ఆహా ఎంత కాలానికి నా శిష్యులకి ఎంత మంచి బుద్ధి కలిగింది. ఆశ్రమాన్ని చాలా పరిశుభ్రంగా ఉంచాను, నీళ్లు చల్లాను, ముగ్గులు పెట్టాను. ఒరే కేశవ నీవా? నాకు తర్వాత గుడితేవా? ఒరే గోవిందా నువ్వేరా? నాకు తెలియదు గుడితేవా. ఒరే మాధవ నువ్వేమన్నా చేసావా? నాకు అసలే తెలియదు గురుదేవా. ఓహో అయితే బుద్ధిమంతులు గణపతి అయి ఉంటారు. రే గణపతి గురుదేవా చెప్పండి గురు. మరి నీవేమైనా ఈ సేవ చేసావా? గురుదేవా రాత్రి కణాద మహర్షి ఆశ్రమానికి మేము ఎవరు రాకుండా నన్ను భిక్షకు పంపారు కదా. అక్కడ కందమూలములు మంచి మంచి పళ్ళు కడుపు నిండా మేము ఎక్కాను గురుదేవా. తిన్నగా నడవలేక ఆ ఆశ్రమానికి వచ్చాను. వచ్చిన దగ్గర నుంచి కడుపులో కూడా బెడ ఒకటే తెమిలి బేదీలు పట్టుకునేది గురుదేవా. బేదీ అందుకని పంపా సరస్సుకు వెళ్ళి ఇప్పుడే వచ్చి పడుకున్నాను. నేను ఎత్తులు పట్టింది గురుదేవ. ఒరే గణపతి ఎప్పుడు ఏ విషయం అడిగినా తిండి గొడవ తప్పితే రెండో మాటే చెప్పేవుగా. సరేలే మంచి నిర్వాహకం చేశావు. చూడండి ఈ సేవ చేసిన వారికి ఎవరు నిస్వార్థపరులు. మన గురించి మన దగ్గర ఏమి ఆశించి సేవ చేశారో ఏమో. ఒరే గణపతి కేశవ మాధవ గోవింద మీరందరూ నిద్రపోయినట్టే ఈ రాత్రికి నటించి వారెవరు పట్టుకొని నాకు దర్శనం చేయించాలి. ఏమంటారు? ఓ గురుదేవా నేను పట్టుకుంటాను గురుదేవా, నేను పట్టుకుంటా. అవును బుద్ధిమంతుడు. పదండి స్థానానికి. హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ Krishna Krishna Hare 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 Rama Hare Rama 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 Hare 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 Krishna నాయో ఎక్కడ పంపు బాబు మళ్ళీ ఏమొచ్చింది రా తండ్రి నాయో ఎక్కడ ఎక్కడ మాధవ ఇటు చావండిరా ఆగండిరా తొందరపడకండిరా. ఒకరే గురువు గారు నవ్వకండి. గురువు గారు ఎవరో మా మహాత్ములు పుణ్యాత్ములు ధన్యాత్ములు వచ్చారు పట్టుకొని చూపించమన్నారు కదా. అవునరా ఓరే చూడండి మొన్న రాలేదా? శబరికల్లా చిరిగిపోయిన గుడ్డలు
చీపులు నెత్తి మా మళ్ళీ వచ్చింది. అదిగో అది చూడండి రా, ఒరే ఈసారి గట్టిగా తల్లి పంపించాలి, మళ్ళీ లోపలికి రాకూడదు. ఒరే గణపతి ఆ పని నువ్వే చేయాలి కాదు అని వాడు ఒక పెద్ద ఒక కొమ్మ వేసి ఇచ్చాడు వీడికి. వాడు ఎట్లయినా సరే ఆ తల్లిని చెట్లు కొట్టి పంపించమని గణపతి తెల్లగా వచ్చి గొడ్డులు మొదలెట్టు మోస్తూ ఉన్నాడు ఆ తల్లిని. అమ్మాయి 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 వెళ్తావా లేదా, వెళ్తావా లేదా, అయ్యో 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 వెళ్తాను బాబు. అయ్యా ఒక్క మాట బాబు, ఒక్క మాట. ఎందుకు వచ్చావు చెప్ప, ఎందుకు వచ్చావు చెప్పు, ఏమిటి మా మాట్లాడేవి. అయ్యా గురువు గారి దగ్గర రామనామం చెప్పించుకుందామని వచ్చాను, మిమ్మల్ని తాకను, గురువు గారితో మాట్లాడి వెళ్ళిపోతాను. నీకు రామనామం అని వెంబడబడి అందరూ ఆ తల్లిని కొడుతున్నారు. హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ. ఎల్లం పారిపోయింది, చట్టం వదిలిపోయింది. దిక్కుమాలి పిల్లవ మొత్తటే వస్తుంది. గురువు గారి హడావుడికి పాపం నిద్ర మేలుకొని, ఒరే ఏమిట్రా ఏమిట్రా గందరగోళం చేస్తున్నారు, ఒరే గణపతి ఏమిట్రా ఒప్పుతున్నావు, ఎందుకురా చెప్పరా. ఇంకొక గురుదేవా మీరు ఎవరో పుణ్యాత్ములు వచ్చారు పట్టుకోమన్నారు కదా, పుణ్యాత్ములు కాదు కళ్యాత్ములు కాదు, అక్కడెక్కడ తిరుగుతుంటుందే గురుదేవా. ఆ చెంపి నెత్తి చిరిగిపోయిన గుడ్డలు పాడు కంపు కొట్టే దేహము ఆ పిల్ల వచ్చింది గురుదేవా. అయితే ఏదిరా తల్లి గణపతి కేశవ ఏమైందిరా తల్లి చెప్పండి రా. ఇంకో గురుదేవా తుక్కు తుక్కు అతుక్కు తుక్కు తల్లి తరివేశారు గురుదేవా. మూర్ఖుల్లా, ఒరే కేశవ ఎవరా పనిచేసింది. గురుదేవా నేను కాదు గురుదేవా, అదుగు వాడు గణపతి. ఎవరా గణపతి, నీవు కొడితే ఆ తల్లి బట్ట కట్టుకున్నట్లు బయటికి ఏరుకునేలాగా ఉన్నావే మూర్ఖుడు, నీకు చేతులు ఎలా వచ్చిరా. గురుదేవా నేను కొట్టలేదు గురుదేవా, మా వాడికి కేశవుడు కొట్టమంటే కొట్టాను గురుదేవా. మీ ముఖం చూచిన పాపం ఆ తల్లి పాపం. మనం కోరకుండా నీ వచ్చి సేవ చేస్తుంటే తల్లి తరిమేస్తారా. ఎందుకైనా మీ ఆశ్రమం వచ్చేది, వెళ్ళిపోండి, మీ ముఖం నాకు చూపించవద్దు, వెళ్ళండి ఆశ్రమాన్ని విడిచిపెట్టి. గురుదేవా గురుదేవా నమో నమ. బుద్ధి గడ్డి తిరిగింది గురుదేవా, తెలియక పాపం చేసావు గురుదేవా, మీ పాదాలు విడిచి బ్రతకలేము గురుదేవా, బ్రతకలేము గురుదేవా. వెళ్ళండి, ఆ తల్లి ఎక్కడున్నా సరే వెతికి తీసుకుని వచ్చి నాకు చూపించాలి, లేకపోతే మీరు మళ్ళీ తిరిగి ఆశ్రమం అడిగి పెట్టుకోండి. అలాగే గురుదేవా వెళ్ళొస్తాం గురుదేవా, వెతుకుతాం గురుదేవా. హరే రామ హరే రామ హరే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ 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 హరే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ అయ్యో రామచంద్ర, నీ నామాన్ని కీర్తిస్తున్నాని, నిన్నే ఆరాధిస్తున్నాని, ఎందుకు ఇంతగా నన్ను బాధిస్తున్నావయ్యా. ఖరీదు
కనీసం గుడిసేవ కూడా నోచుకోకుండా చేశాను ఏమిటయ్యా రామయ్య? నేనేం పాపం చేశాను రామా? అయ్యో, ఎంత పొరపాటు పనిచేస్తున్నాను, ఎంత కష్టం వచ్చినా ఏడవకూడదని కదా నా హృదయం చెప్పింది. నేను ఏడవకూడదు, ఏడవకూడదు, ఏడవకూడదు. రామం చేసుకుంటాను. నాకు రాముడే దిక్కు, రామనామే దిక్కు, అంతకంటే మరొక ఖచ్చితం లేదు అంతే అని ఆ తల్లి ఆనందంగా ఒళ్ళు వచ్చి రామనామం చేసుకుంటుంది. హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే. అయ్యో ఎవరా? కేశవా. రామా. ఈమె ఏడుస్తూ ఉన్నది. రామా. అయినా శ్రీరామ. ప్రయత్నం చేద్దాం. అమ్మాయి, ఓ అమ్మాయి, శబరి తల్లి అమ్మాయిని అలా పట్టుకున్నాడు అంతే. వాడిలో ఆ తల్లి చేతులు రామనామ ప్రభావం ఎక్కిపోయింది. వాడు ఒళ్ళు తెలియకుండా గంతులు వేస్తూ ఉన్నాడు. వాడిని చూసి వాడి నీళ్లు కూడా హరే రామ హరే రామ 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 హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ కృష్ణ. ఓరి వేవేల దుంపలు తెగ ఆ అమ్మాయిని తీసుకొని రమ్మంటే ఆ ఆడుకుంటున్నారే. వీళ్ళకి ఏమైనా దెయ్యమా లేకపోతే ఏమైనా పిచ్చి పట్టిందా? ఒరే కేశవా, ఆ మాధవా, ఓ గోవిందా, ఒరే ఎవరా మధ్యమన చెల్లించిందా ఏమిట్రా? మాట్లాడేవరా ఒరే అని వీళ్ళతో నాకేం పని? నేనే